సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగుందని అంటున్నారు. ఇప్పుడిప్పుడే రోడ్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రోడ్లు చాలా అద్భుతంగా తయారవుతున్నాయి. పల్లెలు కూడా చాలా పచ్చని పైరులతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఎందుకంటే కాలువల పూడికలు తీస్తున్నారు. పల్లెలు మొన్ననే నేను వేరే షూటింగ్ నిమిత్తం మేము కూడా సినిమా వాళ్ళమే షూటింగ్ నిమిత్తం కొన్ని ఏరియాలు వెళ్ళాము. అక్కడ అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. మళ్ళీ ప్రతి పని కూడా ఫస్ట్ పల్లెలకి కావాల్సింది ఏంటంటే కాలువలు, రోడ్లు. కాలువ పనులు, రోడ్ల పనులు బాగా అద్భుతంగా అవుతున్నాయి. చాలా చక్కటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. ఓకే సార్, ఇప్పుడు వరుస పెట్టి అరెస్టులు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చెడును తుడిచేయాలనే పట్టుదలతో ఉన్నారు. చెడు అంటే రాజకీయం ఎట్లా అయిపోయిందంటే బూతుల రాజకీయం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద ఆయన వచ్చి సీఎం అయిన తర్వాత రాజకీయం నీచాతినీచంగా, ఘోరాతి ఘోరంగా, సభ్య సమాజం తలదించుకునేలాగా దరిద్రమైన రాజకీయం అయిపోయింది. అంటే ఉచ్చనీచాలు లేకుండా ఒకరికొకరు తిట్టుకోవడం, ఒకరికొకరు కుటుంబాల్లోకి వెళ్ళిపోవడం, మానభంగాలు చేసేస్తా ఉన్నావు, నీ కూతుర్ని చేస్తానండు, నువ్వు ఎలా బతుకుతావో చూస్తానండు, ఇలాంటి నీచాతినీచమైన రాజకీయం అయిపోయిన తర్వాత అలాంటి వ్యక్తుల్ని అప్పుడే అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆ సంస్కృతి అదేనేమో కాబట్టి అప్పుడు అరెస్ట్ చేయకుండా వదిలేశాడు. ఇప్పుడు వీళ్ళు ఆ చెడుని తుడిచేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలండి ఫస్ట్. ఎందుకంటే సంస్కారంగా మాట్లాడాలి. బూతులు మాట్లాడతారా? పబ్లిక్ కాకినాడలో రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని లంచగొడగా తిట్టాడు. లంచగొడ నా కాకినాడ నువ్వు పెద్ద మగవాడు అవుతాను. ఒక ఎమ్మెల్యే సంస్కారం ఈనుడాడు అలాంటి పిలిచి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్కి పిలిచి చెప్పు తీసి టపా కొట్టి, విధవా ఇది కరెక్ట్ కాదురా, మనకి రేపు పొద్దున్న చెడ్డ పేరు వస్తుంది, మనల్ని కూడా వాళ్ళు అలాగే తిడతారని ఆ రోజు ఆపుంటే ఇంత నీచంగా దిగజారిపోయేది కాదు రాజకీయం. కానీ ఈవేళ నీచాతినీచంగా దిగజారిపోవడానికి కారణం ఈ బూతులు మాట్లాడినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సినిమా యాక్టర్ కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలా, వాళ్ళ నోరు శుద్ధి చేయాలంటే జైల్లో వేయాలి. అవును, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాగబాబు అన్నయ్య ముక్కుసూటి మనిషి, చాలా ముక్కుసూటి మనిషి, చాలా నిజాయితీపరుడు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక మంత్రిగా వస్తే ఆ శాఖలో అద్భుతమైన పురోగతి కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాగబాబు గారికి ఏదైనా ఆలోచించిస్తారండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. నాగబాబు గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందో అతను క్లియర్గా ఆలోచించి ఆ పదవి ఇస్తారు. ఆ పదవికే వన్నీ తెస్తాడు నాగబాబు గారు. మీరు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి. అవును. మరి పోసాని కృష్ణమురళి గారు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి. సినిమా వాడు ఎవడో కూడా పోసాని కృష్ణమురళికి సపోర్ట్ చేయడు. అతను లొకేషన్లోనే అలా ఉంటుంది బిహేవియరు. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నీచాతినీచంగా తయారైపోయి గజ్జి కుక్కలా తయారైపోయాడు. అతను తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పెద్దలపై ఉంది. తీసుకెళ్లారు పాపం, ట్రీట్మెంట్ చేస్తారు. ఆయన వాక్శుద్ధితో చక్కటి వాక్శుద్ధితో బయటకు వస్తారు. వచ్చిన తర్వాత చాలా ఆనందంగా బతుకుతాడు.